శ్రీమాత్రే నమః. మగాళ్ళ జీవితంలో ఈ 4 జరిగితే పక్కా దురదృష్టవంతులు. చాణక్య నీతి ఇప్పటికీ ప్రజలకు అనేక జీవన విధానాలను బోధిస్తోంది. వాటిని పాటిస్తే మనిషి జీవితం ఎలాంటి ఆందోళనలు, ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుందని పెద్దల విశ్వాసం. ఒక వ్యక్తి అదృష్టవంతుడా లేదా దురదృష్టవంతుడా అని నిర్ణయించడానికి అతని ప్రస్తుత స్థితిని పరిశీలిస్తే చాలు. మగాడి జీవితంలో చాలా దురదృష్టవంతుడు అని తెలిపే సంఘటనలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి భార్య చనిపోతే చాలా దురదృష్టవంతుడు. తన చిన్న వయసులో తన భార్యను కోల్పోయినట్లయితే లేదా వారు విడిపోతే అతను మళ్ళీ వివాహం చేసుకునే అవకాశం ఉంది. కానీ వృద్ధాప్యంలో సాంగత్యం చాలా ముఖ్యమైనది. వృద్ధాప్యం దగ్గరలో భార్య చనిపోతే ఇది ఒంటరితనం, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒక వ్యక్తి కష్టపడి సంపాదించిన డబ్బు తన మీద కోపంగా ఉన్న వ్యక్తికి లేదా శత్రువు వద్దకు వెళితే అది చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎవరైనా తన ధనాన్ని లేదా సంపదను శత్రువులకు అప్పగించే స్థితిలో ఉంటే అది చాలా దురదృష్టకరం. వారు అనేక ఆటంకాలు, ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది డబ్బుకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. ఈ లోకంలో జన్మించిన ప్రతి వివేకవంతుడు తమ లోపాలతో సంబంధం లేకుండా ఆత్మరక్షణ చేయగలరని ఆచార్య చాణక్య వివరిస్తున్నారు. మీ సంకల్ప శక్తి, జ్ఞానం మీకు ఆత్మవిశ్వాసం కలిగిస్తాయి. అయితే ఒక ఆరోగ్యవంతుడు జీవనోపాధి కోసం వేరొకరిపై ఆధారపడి జీవిస్తే అది వారికి దరిద్రం. అతడు దురదృష్టం వైపు వెళ్తున్నాడని అర్థం. సరిగా ఉన్నప్పుడు వేరే వాళ్ళపై ఆధారపడి బతుకును నాశనం చేసుకోవద్దు. చాణక్యుడి ప్రకారం ప్రతి కష్టానికి, ప్రయత్నానికి ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది. అయితే కొందరు ఏ పని చేయకుండానే తమ పనికి మెప్పు పొందుతుంటారు. అది మీకు జరిగినప్పుడు అది దురదృష్టకరమైన సంకేతమని తెలుసుకోండి. మీకు రావాల్సిన పేరును ఇంకొకరికి వెళ్ళనివ్వకూడదు. మీ పని, మీ కష్టం, మీ సంతోషాన్ని, పేరును మీరే అనుభవించాలి. లేదంటే అందరూ మిమ్మల్ని వాడుకుని వదిలేస్తారు. చివరికి చూసుకుంటే ఓ దురదృష్టవంతుడిలా మీకు మీరే కనిపిస్తారు.